ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అక్షర తులాభార నవగ్రహ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. 1-3-2025 నుండి 15-3-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో ఏడాది తర్వాత రవి మరియు శని భగవానుడు యొక్క సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి అధిపతి కుజ భగవానుడు. విశేషంగా వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, తృతీయంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకనగా తెలుగు ఉగాది పండగ రాబోతున్నటువంటి కొత్త పూర్ణిమ చివరి పూర్ణిమ అవ్వడం వలన సకలమైనటువంటి వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. పెద్దవారు ఏదైనా చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి. అదే కాకుండా ఏకాదశ స్థానంలో 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానునితో కలిపి సంచారం చేయడం జరుగుతుంటుంది. ఈ వీడియో మీరు వింటున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొన్న సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా సంవత్సరం చివరి పూర్ణిమ అవ్వడం వలన గ్రహ దోష నివారణకు గ్రహ నామములను స్మరింపచేయడము, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి. అందుకే భగవంతుడు స్మరణ, ధ్యానము, ప్రదక్షిణ, ఆసనము, ముద్ర, ధ్యానంతో ఆయన ఆశీస్సులు కలిగి సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే గ్రహ దేవతలే మీ దగ్గరికి ఈ వీడియోని చేరవేశారు. కనుక వారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, వారి యొక్క మంత్రాలను తులాభారంలో అక్షర తులాభారంలో పాల్గొందాం, గ్రహ యోగానికి స్వాగతం పలుకుదాం. భగవంతుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటారు. నన్ను ఎవరు స్మరిస్తారా వాళ్ళని కాపాడదాం, నన్ను ఎవరు ధ్యానిస్తారా నన్ను కాపాడదాం అనుకుంటూ ఉంటారు. కనుక గ్రహ దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం ఆసనమైంది అని గమనించాలి. ఎప్పుడు మీరు ఈ వీడియో చూడడం వల్ల, అప్పుడు అందులో మీరు పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులకు వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఏడాది తర్వాత వ్యయంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉంది. కనుక ఆవేశానికి దూరంగా ఉండండి. ఎందుకనగా బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు వ్యయంలో ఉన్నప్పుడు అంతగా అనుకూలించదు అని చెప్పి మీరు గమనించాలి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి
రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం, శత్రుస్థానంలో ఉండడం, పైన ఈ తెలుగు ఉగాదికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో చివరి 2 మాసాలు మాత్రమే అక్కడ ఈ దేవగురు బృహస్పతి ఉండడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే, కానీ ఆ దేశం యొక్క పరిస్థితులను, వాతావరణాన్ని, ఆ యొక్క చదువును, అక్కడ వెళ్ళాల్సిన పత్రాలు సక్రమంగా ఉంచుకొని మీరు విదేశీయాన ప్రయాణానికి ప్రయత్నం చేసుకోండి. లేకపోతే సమయం, ధనం 2 వృధా అవ్వడమే కాకుండా విదేశాల నుంచి తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా ఈ తెలుగు ఉగాది చివరి కాల సమయంలో షష్ఠగ్రహ కూటమి అనేటువంటి సంచార స్థితి రాబోతుంది. ఆ గ్రహదోష ప్రభావం వల్లనే ఈరోజు మనం అమెరికా లాంటి, ఇప్పుడు ఫ్రాన్స్, ఇప్పుడు రాబోయే అనేక దేశాలు కూడా ఒక 70 నుంచి 80 దేశాలు ట్రంప్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించే సమయం ఆసన్నమైంది. ఎందుకనగా చొరబాటుదారులు పెరిగారు, మా వృత్తులు పోయాయి, మా ఉద్యోగాలు పోయాయి, మా వ్యాపారాలు పోయాయి అనే పరిస్థితి ఉంటుంది. కనుక మనం కూడా సన్మార్గంలో వెళ్దాం, పత్రాలు సక్రమంగా ఉందాం, రాజసమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది వృషభ రాశి వారి లక్షణం. కనుక దయచేసి తప్పులు చేయొద్దు, తప్పును ఎంకరేజ్ చేయొద్దు, మీరు విదేశాలకు వెళ్ళి బాధపడొద్దు అనేటువంటిది జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల, కుజదోష ప్రభావం కారణం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దూరావాయు జల ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదే కాకుండా పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల పిల్లలు, చదువులు, అభివృద్ధి. అదే కాకుండా మీ పిల్లలు చాలామంది ఎగ్జామ్స్ రాసే కాలం ఆసన్నమైంది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలతో కొంతసేపు సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే జీవితం అనేది చాలా పొడవైంది. నేను ఇన్ని లక్షలు పోసాను, స్కూల్లో చేర్పించాను, ఇన్ని లక్షలు పోసాను, కాలేజీలో చేర్పించాను, నువ్వు మార్కులు తక్కువ వచ్చాయి అనేటువంటి దానికన్నా విధిలిఖితం ఎలా ఉంటే అది అలాగనే జరుగుతుంటుంది. అలా అని చెప్పి మీరు బాధపడద్దు, మీ పిల్లల్ని కూడా నిందించొద్దు. వారికి ఎలాంటి యోగం ఉంటే అలాగనే ఉంటుంది, అలా అని చెప్పి వదిలేసేదానికన్నా పరీక్షాకాల సమయంలోనైనా పిల్లలతో చాలా దగ్గరగా ఉండండి. వాళ్ళకి ఇష్టమైన ఆహారాలను ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనివ్వండి. మీరు తల్లిదండ్రులు దగ్గరగా ఉండి ఎగ్జామ్ సెంటర్కు తీసుకొని వెళ్ళండి. వాళ్ళు కూడా మనోధైర్యం చేత మంచి అక్షరాలు రాసి మంచి పాస్ అయిపోయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అని చెప్పి వృషభ రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా రాజ్యస్థానంలో 30 సంవత్సరం తర్వాత, ఏడాది తర్వాత రవి భగవానుడు శనితో కలిసి ఉండడం వల్ల స్థిర మార్పు, ఉద్యోగ మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఏకాదశ స్థానంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉండడం వల్ల దయచేసి విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. దీనివల్ల సమయం, ధనం వృధా అయిపోయి భవిష్యత్తులో అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, స్వీట్ హౌస్లు, అలాగనే ఫుడ్ హోటల్ నడిపించేటువంటి వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులకు ఓపిక, పట్టుదల, శుభ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. దూరావాయు జల ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన అంత తొందరగా కోపమవద్దు, అంత తొందరగా ఆనందము వద్దు. ఏది ఉన్న దాంతో సర్దుకపోయే గుణం మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయలేరు. సర్దుకపోలేకపోతే అనేక రకాల సమస్యలు మీ చుట్టే ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా భాగ్యస్థానంలో 30 ఏళ్ల తర్వాత శని భగవానుడి చేత రవి సంచారము చేయడం జరుగుతుంది. కనుక భార్యాభర్తల మధ్య విభేదాల కన్నా ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా పరస్పరమైనటువంటి విభేదాలు అనిపించినప్పుడు ఒకరు మౌనంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు కాసేపు వాగుతారు, కాసేపు గట్టిగా కొట్లాడతారు, 2 గంటల తర్వాత చల్లగా అయిపోతారు. అదే మీరు ఒక మాట అన్నారని నేను ఒక మాట అన్నాను మీరు ఒక మాట అనుకుంటున్నట్లయితే అది చిలిగి పెద్దగా మారిపోయి ఈ యొక్కది ఆరోగ్యం పైన, భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశాలు
చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా రాజ్యస్థానంలో త్రిగ్రహ కూటమి బుధుడు, రాహు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగము, ప్రమోషము, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా చాలా మంచి కాలం ఉంది. కాకపోతే ఆ ఉద్యోగము దాని యొక్క స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు మీరే గురవుతారు. అలాగా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు కొన్ని ఆర్థిక అసమానతత్వం, పెట్టుబడులు, ఆకర్షణ, లోన్స్, వేలకు డబ్బులు అందలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీ దగ్గరికి చేరింది అంటేనే భగవంతుడు మీ ద్వారా చూపించి కలియుగ కాలంలో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరింపచేయడం, అక్షర తులాభారంలో పాల్గొనడం వలన మిథున రాశి వారికి గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అందుకే స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, కొత్త ఐశ్వర్యానికి కొత్త సంవత్సరం స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఆ కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరముల తర్వాత అష్టమంలో శనితో సంచారం చేస్తూ ఉండడం రవి భగవానుడు. అందులో ఈ మాసం అయిపోగానే భాగ్యస్థానంలోనికి శని భగవానుడు మారడం జరుగుతుంటుంది. కనుక 30 సంవత్సరాలు మళ్ళీ తిరిగి అక్కడ కలిసే గ్రహ కలయిక ఉంటుంది. కనుక వీలైనంతవరకు తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, అలాగనే యంత్రాలతో, ఆయుధాలతో, ఫోన్ ఓటీపీలతో, డబ్బుల లావాదేవీల విషయంలో కానీ ఆవేశానికి దూరంగా ఉండండి. ప్రతిదీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా తెలుగు ఉగాది సంవత్సరంలో చివరి పూర్ణిమ అవ్వడం, కొత్త పూర్ణిమకు స్వాగతం పలికే కాలం కనుక గ్రహాలు అనుకూలంగా లేదు అని చెప్పి గమనించాలి. అందుకే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆ భగవంతుడి సేవలో పాల్గొనండి, కష్టాలను తొలగించుకోండి అని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా ఈ అష్టమ రవిదోషము, అష్టమ శనిదోషం తొలగించుకునేటువంటి కార్యక్రమంలో భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కావాలి, భార్యాభర్తల అన్యోన్యత ఉండాలి, పెట్టుబడులు, ఆకర్షణ, విధి విధానంలో ప్రతిదీ ప్లానింగ్ ఉంటే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారు సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. కానీ విదేశాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వైవిధ్యభరితమైనటువంటి రూల్స్లు వచ్చాయి. కనుక పత్రాలు, అక్కడ ఎడ్యుకేషనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో వెళ్ళి సరైనటువంటి పత్రాలతో వెళ్ళి రాజులాగా జీవనాన్ని పొందండి. పత్రాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఈ షష్టగ్రహ కూటమి రాబోతున్నటువంటి ఎఫెక్ట్ చేత 70 నుంచి 80 దేశాలు అమెరికా ఏదైతే రూల్ చేస్తుందో అలాంటి రూల్స్ రావడం వలన సమయం, ధనం, పెట్టుబడులు మీరు ఇబ్బంది కావడమే కాకుండా స్థిరచరాస్తులు కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వారు ఈ యొక్క పాల్గొన మాస పూర్ణిమ, హోళికా పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, సప్తమంలో 30 సంవత్సరముల తర్వాత
రవి చేత శని భగవానుడు సంచారము చేయడము, అష్టమంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడము, బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య ఆటంకాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, దూరవాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు, లావాదేవీల విషయంలో ప్రభుత్వ అధికారులతో, పోలీస్ స్టేషన్లు, కోర్టు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీరు కేవలం స్మరించడం వలన, అక్షరాలు రాసే తులాభారంలో పాల్గొనడం వలన గ్రహదోషము తొలగి గ్రహయోగం కలిగి ఈ యొక్క కొత్త పూర్ణిమకు వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి కాలానికి నాంది పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో గురు సంచార స్థితి, ఏకాదశిలో కుజుడు సంచారం చేయడం వలన అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్, అనేక ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అన్నీ ధర్మబద్ధమైనటువంటివే. కాకపోతే కొందరు నీ చుట్టే చేరి నీకు భజన చేసి అప్పు తీసుకొని వెళ్ళి ఇవ్వకపోగా మీపైన 4 నిందలు వేసి అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గ్రహ గమనాల్లో దోషమే అని చెప్పి గమనించాలి. వారు నీకు శత్రువులు కాదు, నువ్వు వారికి శత్రువు కాదు. కానీ కాలం కలిసి రాకపోతే తాడు పామై ఎలా కడుస్తుంటుందో సింహరాశి వారి పరిస్థితి కూడా అలా ఉంటుంది. అనగా స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు, ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరి మనకందరికీ కూడా చాలా ఓపిక అవసరం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. కన్యరాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా దోష ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ సక్రమంగా లేని కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరాల తర్వాత విశేషంగా 6వ స్థానంలో రవి చేత శని భగవానుడు సంయోగ సంచార స్థితి ఉండడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కనుక రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్యము, ఈతిబాదులు, అప్పులతో కూడుకున్న ఇబ్బందులు, మీరు ఏదైనా మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే కూడా తప్పు. ఎందుకనగా పరిస్థితుల ప్రభావం అలా ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదన్నా ఇబ్బంది చేసినప్పుడు అవి ఇలాంటప్పుడు డెవలప్ అవ్వడం, మీరు గతంలో అలా చేశారు కనుకనే నీకు ఇప్పుడు శిక్ష అని చెప్పి వాళ్ళు చెప్పారు. అదే కాకుండా సప్తమంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు భర్తల మధ్యనో, ప్రేమికుల మధ్య, అండదమ్ముల మధ్య కొత్త వ్యవహారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో సైన్యము అనగా కార్ డ్రైవరు, ఇంట్లో పనిచేసేవారు, అనేక మందితో కూడుకున్న ఒక వ్యక్తి జీవితం కనుక మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తారు. కనుక దయచేసి వీలైనంత వరకు అప్పుల పాలు కాకుండా, ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిరునవ్వుగా స్వీకరించండి. మీరు ఏది స్పందించొద్దు, అవును అనొద్దు, కాదు అనొద్దు. కొంతకాలం గ్రహస్థితి అనుకూలించేంత వరకు మౌనంగా ఉండండి. ఈ వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది. నవగ్రహ దేవతలను స్మరించే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్షర తులాభారంలో పాల్గొనడం, స్మరించడం, ధ్యానించడం వల్ల ఈ కష్టాలన్నీ కూడా తామరాకు మీద నీటి బొట్టును ఎలా కదిలి వెళ్ళిపోతాయో మీ సమస్యలు కూడా సునాయాసంగా వెళ్ళిపోతాయి. లేకపోతే నిద్రలేని రాత్రులు గడపడం, అనారోగ్యము, కోపము, ఆవేశము, మీరు కోపిష్టివారు అని చెప్పి అనేక రకాల ఇబ్బందులకు కన్యరాశి వారు ఇబ్బంది పడే సమయం ఉంది. కనుక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వినండి, చిరునవ్వుగా స్వీకరించండి. ఈ గడ్డు కాలాన్ని మౌనంగా నెట్టుకుపోండి, అంతా మంచిగా ఉంటుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, చేతి వృత్తులు, అలాగే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తులారాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో 30 సంవత్సరముల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో సంచారం చేయడము, అదే కాకుండా 6వ స్థానంలో త్రిగ్రహ కూటమి బుధుడు రాహు సంచార స్థితి ఉన్నప్పుడు, అష్టమంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉన్నప్పుడు గ్రహాలు అంతగా యోగించడం లేదు అని చెప్పి మీరు గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొన్న సమయం ఆసన్నమైంది కనుక మనము నవగ్రహ దేవతలను స్మరిద్దాం, ధ్యానిద్దాం, అక్షర తులాభారంలో పాల్గొందాం. భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. వారి సేవ ఎప్పుడైతే చేస్తామో మనల్ని ఆశీర్వదించడానికి తను సంసిద్ధత అయి ఉన్నాడు. స్మరించడమే మన బాధ్యత. కనుక ఈ అక్షర తులాభారంలో పాల్గొందాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం. భాగ్యస్థానంలో కుజుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల ప్రేమికులు, భార్యాభర్త, పెట్టుబడిదారులు, వ్యవస్థ, కుటుంబము, సమాజము, దేశము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక చాలా మంచిదే. కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు అనుకూలంగా లేవు కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమవుతాం. ఎందుకనగా విదేశాలు ఇప్పుడు మనకు రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి రాబోతున్న కారణం చేత విదేశాలు అనేక వ్యక్తులపైనను అనేక రకాల ఆంక్షలు పెట్టడం జరిగింది. సరైన పత్రాలు లేవనో, బిజినెస్ కోసమనో, లేకపోతే ఉద్యోగం కోసమనో, ఎడ్యుకేషన్ కోసమో అనేటువంటి మనల్ని ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా తులారాశి జాతకులు త్రాసులో ధర్మము, న్యాయము ఎలా ఉంటుందో మీ యొక్క విధానం చాలా బాగుంటుంది. చాలా క్లియర్గా ఉంటారు. ఎదురైనా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటారు. మీరు చాలా సిన్సియర్గా ఉంటారు. చాలా సున్నితమైన స్వభావం కలవారే తులారాశి జాతకం. కనుక మీరు కూడా విదేశాలకు వెళ్ళేటప్పుడు అన్నిటిని పరిశీలించండి. విదేశీ రాయబార వ్యవహారాలను చర్చించండి. క్షుణ్ణంగా తెలుసుకుని ప్రయాణం చేయండి. జీవితాన్ని మంచిగా మలుచుకునే మానవ ప్రయత్నం చేయండి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాల్లో ఉండబడిన వారందరికీ శుచి, శుభ్రత, ఓపిక, పట్టుదల, ఆపై నవగ్రహ దేవతల ఆశీర్వచనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి పాల్గొన మాస పూర్ణిమ కామదహన సందర్భంగా గ్రహదోషం ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగం ఎలా కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. 30 సంవత్సరముల తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్న శని భగవానుతో సంచారం చేయడము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి గమనించాలి. ఎందుకనగా ఈ మాసం ఆఖరిలో శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మరి వారిద్దరు మళ్ళీ కలవాలి అంటే 30 సంవత్సరంలో పడుతుంది. కనుక వెళ్తూ శని చేత రవి కలిసి ఉండడం వల్ల అర్ధాష్టమమైనటువంటి సంచారంలో ఉండడం, అనారోగ్యము, దీర్ఘకాలికమైన వ్యాధులు, అప్పులు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ఈతి బాధలు, చెయ్యని నిందకు మీరు ఇబ్బంది పడడం, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట ఒత్తిడి పెట్టి మీ స్థిరచరాస్తులు రాయించుకునే పరిస్థితి ఉండడం చాలా ఇబ్బందికరంగా అని చెప్పి భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో 3 గ్రహాల సంచార స్థితి, బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితి, సప్తమంలో దేవగురు బృహస్పతి శత్రు సంతాన స్థితి, అష్టమంలో కుజుడు, కుజదోషం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీ దాకా చేరింది అంటేనే నవగ్రహ దేవతలు మీ స్మరణ, మీ యొక్క అక్షర తులాభార కార్యక్రమం పాల్గొనాలి అనే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా స్మరణ, ధ్యానము, ఆసనము, తర్పణము, హోమ కార్యక్రమంలో ఎప్పుడైతే పాల్గొంటామో
దోషం తొలగి ఐశ్వర్యానికి సొంతం చేస్తారని చెప్పి గమనించాలి. ఇప్పటికే వృశ్చిక రాశి వారు మానసికంగా శారీరకంగా అలసిపోయారు కనుక ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచి ఊరట, మనశ్శాంతి, ప్రశాంత జీవనం, సన్మార్గం, ధనం దుర్వినియోగం కాకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశి వారు హోళికా పూర్ణిమ సందర్భంగా గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతలే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో శని భగవాన్తో కలిపి సంచారం చేయడం చాలా అరుదైనటువంటి రోజులు అని చెప్పి గమనించాలి. కనుక రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి కూడా రాబోతుంది. అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు పరిస్థితులు తల్లకిందులయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యము, ఉద్యోగము, స్థానచలనము, వ్యాపారాలు, పెట్టుబడులు, సమయం, ఆరోగ్యం అనుకూలించలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే మీరు ఓపిక, పట్టుదల, సహనంగా ఉండాలి. కొన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ పూజలో పాల్గొనడం వల్ల గ్రహదోషము తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన ఆనందం పొందుతుంది. ఎందుకనగా 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శనితో సంచారం చేయడం, అలాగే రవి గ్రహ అక్షర తులాభారంలో పాల్గొనడం, శనివారం రోజున శని భగవానునికి తులాభారంలో పాల్గొనడం, 3 గ్రహాలు బుధుడు, రాహు, శుక్రుడు ఉండడం వల్ల కేవలం ఒక 27 సార్లు నామాన్ని స్మరించడం వలన, వ్రాయడం వలన, పూజలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలాగే 6వ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రు సంతానస్థిని, సప్తమంలో కుజుడు, కుజదోష యొక్క ప్రభావం కనుక గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథులందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, సూర్యారాధన, ఆపై భగవంతుడి యొక్క ఆశీల వల్ల ఈ గడ్డు కాలాన్ని దాటవేసే మానవ ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, జర్నలిజం రంగంలో ఉండిన వారు, క్రియేటివిటీ రంగంలో ఉండబడిన వారికి చాలా ఓపిక, సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మకర రాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని చివరార్ధకాల సమయంలో ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహ ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ, జే, జో, ఘా, గి, బో, జా, జి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి వారికి ఏళ్లనాటి శనిలో చివరార్ధపు రోజులు, 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శనితో కలిపి సంచారం చేయడం, అలాగనే వీరికి 2వ స్థానంలో విశేష గ్రహ సంచార స్థితి ఉండడం, 3వ స్థానంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉండడం, ఒకవైపు 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు గ్రహయోగం కలగడానికి ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. ఈ అనేక రకాల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతలకు మీరు సేవ చేసే సమయం ఆసన్నమైంది. అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైంది. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శనితో కలిసి ఉండడం, ఏలనాటి శని పూర్తిగా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ అక్షర తులాభారంలో పాల్గొనడం వలన, రవి తులాభారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యము, శని భగవంతుడి యొక్క తులాభారంలో పాల్గొనడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, ధనవంతులు కాబోతున్నారు. కనుక అక్షర తులాభారంలో పాల్గొందాం, ఏలనాటి శనిని తొలగించుకుందాం,
రాబోయేటువంటి కొత్త ఉగాది పండుగకు స్వాగతం పలుకుదాం. ఈ 7.5 సంవత్సరంలో పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుదాం. రంగుల హోలీ అయినటువంటి హోలీ పండుగ పూజా కార్యక్రమంలో పాల్గొందాం. హానికరం లేనటువంటి రంగులతోనే కార్యక్రమాల్లో పాల్గొందాం. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, డాక్టర్లు, మెడిసిను, అన్నదానము, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, స్వయం వృత్తులు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు విదేశాలకు వెళ్ళాలని కోరిక చాలా మంచిదే. కానీ ప్రస్తుతం కాలమానం రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి రాబోతుంది కనుక గ్రహదోషం యొక్క ప్రభావం అనేక దేశాలపైన ఉండడం వలన సరైన పత్రాలు లేనటువంటి వారికి తిరిగి రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలా ఇబ్బంది పడకుండా నీతికి నిజాయితీకి మకర రాశి జాతకులే కేంద్ర బిందువులు. కనుక ధర్మబద్ధంగా ఉండండి. మంచి జీవితానికి స్వాగతం పలకండి. కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. కుంభరాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి ఉండదు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులే. రాశిలోనే 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు సంచరిస్తూ ఉండగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్ధ రోజులుగా ఉండబడిన కాల సమయం, 2వ స్థానంలో త్రిగ్రహ కూటమి, మార్చి ఆఖరికి 2వ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ప్రారంభం కాబోతుంది. కనుక కుంభరాశి వారికి అంతగా అనుకూలంగా లేదని చెప్పి గమనించగలగాలి. ఎందుకంటే 6 గ్రహాలు 2వ స్థానంలోకి రాబోతున్నాయి. రాశిలోనే రవిశనుల కలయిక. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని లక్షల వందల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార సేవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కేవలం నామాలను రాసి ఆదివారం పూట సూర్యగ్రహ తులాభారంలో, శనివారం రోజు శని భగవంతుడి యొక్క అక్షర తులాభారంలో పాల్గొనడం వల్ల గ్రహదోషం తొలగి రాశిలో 30 ఏళ్లలో తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. 2వ స్థానంలో ప్రస్తుతము త్రిగ్రహ కూటమి, రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి, ఏలనాటి శని యొక్క ప్రభావము, అదే కాకుండా అర్ధాష్టమ గురుడు, సంతాన స్థానంలో కుజభగవానుడు, అష్టమంలో కేతు సంచార స్థితి, అంటే అంతగా అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ క్రియేటివిటీగా ఏదైనా అనిపిస్తే కేవలం నీ ఒక్కడికే సత్యం అనిపించినంత మాత్రాన దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకనగా అది నీ వ్యక్తిగతంగా సత్యం అనిపించవచ్చు, బాహ్య ప్రపంచంగా ప్రభుత్వ చట్టరీత్యా అది వ్యతిరేక భావం అయి ఉండొచ్చు. కనుక అంటే చేయని తప్పుకు ఉద్రేకభరితమైన నిర్ణయాలు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అనేక రకాలమైనటువంటి రోడ్డు మీద పోయి దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అంటూ ఉంటారు. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కడుస్తుందట. అలాంటి సిచ్యువేషన్లో కుంభరాశి జాతకులు ఉన్నారు. కనుక మౌనం, ధ్యానం, సూర్యారాధన, పక్షులకు కాకులకు ఆహారం పెట్టడం, పితృదేవతలను స్మరించడం, దేవాలయ దర్శనం చేసుకోవడం, వీలైనంత వరకు మౌనం అవసరం. ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీపైన ఉండడం వల్ల అద్భుతమైనటువంటి సహనశీలిగా మీరు ఉండగలిగినట్లయితే భవిష్యత్ అంతా బంగారుమయమని చెప్పి గమనించాలి. మీనరాశి వారు హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని, రాశిలోనే త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి దోష ప్రభావాన్ని ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఇలా వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థంగా ఉంటూ రాశిలోకే శని భగవానుడు రాబోతున్న సమయమాసన్నమవడం, రాశిలో త్రిగ్రహ కూటమి సంచారము, 3వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అర్ధాష్టమ కుజుడు,
వ్యయంలో 30 ఏళ్ల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో సంయోగ సంచార స్థితి ఉన్నప్పుడు అనేక రకాలమైన మంచి కన్నా విపత్కరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథుల యందున వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, సత్ప్రవర్తనకు సన్మార్గాన్ని వేయండి. అదే కాకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా అని ఆలోచించుకోవడం. ఇన్ని రోజులు ఏదోలాగా గడిచిపోయింది, కానీ వ్యయంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు రాశిలోనే మూడు గ్రహాలు షష్ఠగ్రహ కుటుంబ రాశిలోనే రాబోతుంది. అనగా రాబోయే కాలము గడ్డు కాలం ఉంది అని చెప్పి బాగా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నిత్య సూర్యారాధన, గతించిన పెద్దవారికి ఒక స్మరణ, పక్షులకు కాకులకు కుక్కలకు ఆహారాన్ని కర్మను దానం చేయడం. ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. భగవంతుని స్మరించడం, ధ్యానించడం, తులాభారంలో పాల్గొనడం వలన గ్రహాలు తృప్తి చెంది మీరు అనుకుంటున్న విద్యలో, ఉద్యోగంలో, విదేశీయానంలో, ప్రయాణ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా వీలైనంత వరకు ఏదైనా తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని ప్రాక్టీస్ చేసి చేయడం వల్ల ధనము సమయము రెండు వృధా అవ్వవు. లేదు నాకు ఇంతే తెలుసు, నేను చెప్పిందే వేదము, నేను చేసిందే శాసనము అని అనుకున్నట్లయితే అది మీ వ్యక్తిగతానికి అవ్వచ్చేమో, కానీ బాహ్య ప్రపంచంలో సొసైటీలో అలా ఉండదు. 100 మంది నడిచిన మార్గంలో నడిస్తే విజయం మనకు తొందరవుతుంది. నేను కొత్తగా రోడ్లు వేస్తాను, నేను కొత్తగా ప్రయోగాలు చేస్తాను అంటే కొంతకాలం తర్వాత మీరు ఏకో నారాయణ ఒంటరి వారు అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు? గ్రహాల యొక్క స్థితిగతి, కలవని గ్రహాలు కలవడం, పరిస్థితి ఏలనాటి శని యొక్క రాశిలోకి శని రావడం. మీకు పచ్చకామెర్ల జబ్బు వచ్చింది, కానీ ప్రపంచమంతా పచ్చగా ఉండదు అని చెప్పి మీరు గమనించాలి. డాక్టర్ చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా నీకు పిచ్చి అనే పరిస్థితి, తిరగబడే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. కారణం గ్రహ సంచార స్థితి. కనుక వీలైనంత వరకు పుస్తక పఠన, ఏకాగ్రత, ఆసనం, ధ్యానం, సత్సంగము, జనాలతో ఎప్పుడు మమేకం అవ్వడం వలన, ఆనందంగా మీరు ఉండడం వలన అనారోగ్యాన్ని దూరం చేసుకుంటారు. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో మీరు అనేక రకాల బాధలతో సతమతమవుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, అలాగనే స్వయం వృత్తులు, సేవ రంగాలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉండబడిన వారు, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేటువంటి వారందరికీ కూడా చాలా నోరు అదుపులో ఉంచుకొని చేయగలిగినట్లయితే మంచి కాలం ఉంటుంది. తొందరపడకు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.